దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో న్యూ ఇయర్ రష్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖ ఆలయాల్లో భక్తుల రద్దీపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖ వాసులు న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని సంపత్ వినాయక టెంపుల్ ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సందర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడాను ఇక కొంతమంది ఆ స్వామివారి సేవకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంది. సార్, ఎప్పటి నుంచి సార్ ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? పొద్దున్న 4 గంటలకి స్వామివారు అర్చన మొదలెట్టారు. తర్వాత స్వామివారికి 11 ద్రవ్యాలతోనే అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాల అనంతరము స్వామివారికి విశేష అలంకరణ చేసి స్వామివారి అందరికీ స్వామికి అర్పించిన నైవేద్యం భక్తులకి ఇచ్చి స్వామివారికి తాలూకా తీర్థప్రసాదాలు భక్తులకి ఇవ్వడం జరిగింది. స్వామి ఏదనుకుంటే అది ఇక్కడ జరుగుతుంది. ఆ స్వామి అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారు కోరుకున్నారు. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలోనే వచ్చి స్వామివారిని సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రముఖులు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఎందుకంటే న్యూ ఇయర్ రోజున స్వామివారిని సందర్శించుకుంటే ఏడాది పొడుగున కూడా శుభమే జరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. అలాగే ప్రతి ఏడాది, ఈ ఏడాదే కాదు ప్రతి ఏడాది కూడాను అధిక సంఖ్యలో మహిళలు వస్తుంటారు. ముఖ్యంగాను విశాఖపట్నం వాసులే కాకుండాను ఉత్తరాంధ్రకు సంబంధించి చాలామంది కూడా వస్తారు. అమ్మ, హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా జరుపుకుంటారు? ఇంట్లోనే చక్కగా పిల్లలతోటి అందరితోటి కలిపి హ్యాపీగా చేసుకుంటున్నాం అండి. ప్రతి ఏడాది న్యూ ఇయర్ రోజు వస్తారు సంపత్ వినాయకుడి గుడికి కంపల్సరీ వస్తామండి. ఫస్ట్ సంవత్సరం, కొత్త సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి స్వామివారిని ఏం కోరుకున్నారు? అంతా బాగుండాలని కోరుకుంటాము. ఓకే, మనతో చాలా మంది కూడా ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు ఈరోజు. మీరు చెప్పండి. బాగానే చేసుకుంటాం. సంవత్సరంలో మొదటి రోజు వైజాగ్లోనే ఫేమస్ అయిన సంపత్ వినాయక టెంపుల్కి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్న పిల్లలతో ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద పరిస్థితి మనం చూడొచ్చు. విశాఖపట్నంలోనే చాలా ప్రముఖ దేవస్థానం ఇది సంపత్ వినాయక టెంపుల్. న్యూ ఇయర్ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. మన రాష్ట్రం, దేశం అందరూ కూడాను, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా తాము దేవుణ్ణి కోరుకున్నామని భక్తులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విశాఖ వాసులు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, హేబియన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.